శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఉగ్రవాదుల కదలికలు కలకలం సృష్టించాయి. కోట కాలనీకి చెందిన నూర్ అనే అనుమానిత వ్యక్తిని ఎన్ఐఏ దర్యాప్తు సంస్థ అదుపులోకి తీసుకుంది. ధర్మవరంలోని ఓ హోటల్లో వంట మనిషిగా పనిచేస్తున్న నూర్ ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు కలిగి ఉన్నాడని ఎన్ఐఏ అధికారులు గుర్తించారు. నూర్ నివాసంలో సోదాలు నిర్వహించిన అధికారులు 16 సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఈ సిమ్ కార్డుల ద్వారా అతను ఎవరితో మాట్లాడాడు అనే దానిపై ఎన్ఐఏ అధికారులు ఆరా తీస్తున్నారు. రెండు రోజుల క్రితం నూర్ను అదుపులోకి తీసుకుని రహస్య ప్రదేశంలో విచారిస్తున్నట్లు సమాచారం. ఇటీవల జరిగిన ఉగ్రవాద కార్యకలాపాలపై విచారణ జరుపుతున్న ఎన్ఐఏ అధికారులు ధర్మవరంలో నూర్ అనే యువకుడికి టెర్రరిస్టులతో సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు. దీంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఆపరేషన్ను ఎన్ఐఏ అత్యంత గోప్యంగా నిర్వహించింది. గత కొంతకాలంగా నూర్ కదలికలపై నిఘా ఉంచిన అధికారులు పక్కా సమాచారంతో అతడిని అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. ఈ కేసులో మరింత సమాచారం సేకరించేందుకు దర్యాప్తు కొనసాగుతోంది. ఈ ఘటన ధర్మవరం ప్రాంతాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. అయితే ధర్మవరంలోని కోట ప్రాంతంలో నివాసం ఉంటున్న నూర్ స్థానికంగా ఓ హోటల్లో వంట మనిషిగా పనిచేస్తున్నాడు. గత కొంతకాలంగా అతని కదలికలపై అనుమానంతో ఎన్ఐఏ నిఘా పెట్టింది. ఉగ్రవాదులతో అతను వాట్సాప్ కాల్ మాట్లాడినట్లు ఎన్ఐఏ అధికారులు ఓ అంచనాకి వచ్చారు. ఈ క్రమంలో అతని సోషల్ మీడియా అకౌంట్లను తనిఖీ చేశారు. వీటి ఆధారంగా ఉగ్రవాదులతో సంబంధాలు ఉండొచ్చనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది.